తెలుగు క్రైస్తవ గీతం నుంచి 12వ కీర్తన స్తుతి పాట పాడుకుందాం. స్తుతులు గణ సంస్థుతులు నీకే అనే కీర్తన పాడుకుందాం. స్తుతులు గణ సంస్థుతులు నీకే మదిలో నా తండ్రి, స్తుతులు గణ సంస్థుతులు నీకే మదిలో నా తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయమున, ప్రతి విషయ ప్రార్థన సమయమున కృతజ్ఞతా స్తుతము తండ్రి, కృతజ్ఞతా స్తుతము తండ్రి. స్తుతులు గణ సంస్థుతులు నీకే మదిలో నా తండ్రి. వేదన ప్రార్థన చేయు వాలిమ్ము తండ్రి, ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిమ్ము తండ్రి. యేసువైనా విజ్ఞాపన ప్రార్థన, యేసువైనా విజ్ఞాపన ప్రార్థన నీకు ప్రసాదించుము తండ్రి, నీకు ప్రసాదించుము తండ్రి. స్తుతులు గణ సంస్థుతులు నీకే మదిలో నా తండ్రి. స్థితియుంచుము నెరవేరు పర్యంతము నా తండ్రి. స్థితియుంచుము నెరవేరు పర్యంతము నా తండ్రి. దుస్థితి పోవుట భాగ్యములన్నిట, దుస్థితి పోవుట భాగ్యములన్నిట దొడ్డ భాగ్యమే నా తండ్రి, దొడ్డ భాగ్యమే నా తండ్రి. స్తుతులు గణ సంస్థుతులు నీకే మదిలో నా తండ్రి, స్తుతులు గణ సంస్థుతులు నీకే మదిలో నా తండ్రి. హల్లెలూయా. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల అని కీర్తన పాడుకుందాం. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమను వివరింతు యేసు, విలువైన నీ ప్రేమను వివరింతు యేసు.
యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు బ్రనుతే. యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు బ్రనుతే. మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. శుభాకర శుధాకర విశుద్ధ వందనం. పిత్రాత్మజుండ విజయమంగళం. విమోచక పిత్రాత్మజుండ విజయమంగళం. సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం.
నిర్గమ పరుడ స్తోత్రము వరాత్మ పిత పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరా ప్రతుండ భక్త హృదయ వాస స్తోత్రము వరా ప్రతుండ భక్త హృదయ వాస స్తోత్రము శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమితమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతులో పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొంచనికి అనేక స్తుతులు. నీవు కలిగేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టిని బాట మనకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడుకున్నానికి కీర్తికున్నట్లు ఇక్కడ శ్రమను దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధ దేవుని సతికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వతంలో ప్రవేశింపకపోవడము మన పాపస్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందటం మనకి ఎంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపము మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదవాణి బంధువు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నదుముల పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకున్నలా ఆయనను అబద్ధంగా వచ్చేవారు మోదము. ఆయన వాక్యములు ఉండదు. తన గమలకు ప్రహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్త పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో గొప్పం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములు కొంతమందినంత కలిసినప్పుడు పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మా జన్మ బట్టి నైజం బట్టి పాపులమైన, తలుపులను బట్టి చూపును బట్టి పాపులమైన, వెంటను బట్టి మాటను బట్టి పాపులమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అప్రమత్తమైన భ్రమను బట్టి విశ్వాసమైన పాపంలో క్షమించుచున్నాడు, శిక్షించుకు ఇష్టపడు, మన పాపను జ్ఞాపకము చేసుకున్నాడు. అటుదంతము స్తుతించదము. తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఇన్నందున పాపులను ఆశ్రయించుకోవలసినది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడని చెప్పని దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, స్వాభావికత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా తేజోమయంగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలుమరణపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అంద నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి ఏరేండ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడదనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు ఇచ్చుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపేయననియు
నమ్ముచున్నాను. తుదకు భూమి మీద నున్న పరిశుద్ధులందరూ ఏక సంగముగా నున్నట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకంలోను భూలోకంలోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే యుండి పనిచేర్చుననియు ఈయన ఆవేశంలోని దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలుగుంపును బట్టి ఆ గ్రంథము అర్థముననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తమున గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయ విశ్వాసకి అందించననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములోని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం ఒకటి చదువుకుందాం. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రార్థన చేసుకుందాం. మహిమ ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నాయనా, మమ్మందరినీ పరిశుద్ధ స్థలములోనికి నడిపించుకొని ఉన్న విధానము కొరకు నీకే స్తోత్రములు. ఇంతవరకు పాటల ద్వారా స్తుతుల ద్వారా మాతో ఉండి మమ్మల్ని నడిపించిన విధానము కొరకు నీకే స్తోత్రములు. ఈ సమయమున తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములు మర్మమైన సంగతులను నీవే మాకు విపులముగా బోధింప చేసి మహిమను పొందమని వినుచున్నని పోయిన వారందరూ ఆత్మ నీ వైపు త్రిప్పుకొని వినగలిగే, చెవిని గ్రహించగలిగే మనస్సును ప్రతి వారికి నీవే దయచేసి మహిమను పొందమని వాక్యమైన యేసునామ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీరోము నానో కొనోటే నాకు నవి మరచి చగోటా. నీరోము నానో కొనోటే నాకు నవి మరచి చగోటా. ఆయన పాద సాన్నిధ్యములో కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, తిత్త దేవుని యొక్క ఆశీర్వాదములు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయును గాక. ఆమేన్. కూర్చుందా. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే లోకములో ఉన్నటువంటి మనము ప్రతి వారు కూడా ఏదో ఒక పనిని మనము చేస్తూ ఉంటాం. ఎందుకు పని చేయడం దేనికి అంటే, పని చేయకపోవడము కూడా పాపము అన్నారు అయ్యగారు. చాలా మంది పని చేయకుండా తినేసి ఉంటూ ఉంటారు. చాలా మంది పని చేయకుండా తమ ఇష్టానుసారంగా ఉంటూ ఉంటారు. కానీ అయ్యగారు చెప్పిన మాట ఏమిటంటే, పని చేయకపోవడం కూడా పాపమే. కనుక మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే ప్రతి వారు కూడా ఏదో ఒక పని చేయాలి.
మరి కరోనా వచ్చిన కాల నుండి చాలా మందికి వ్యాపారాలు ఎక్కువైపోయినాయి, పనులు ఎక్కువైపోయినాయి. ఏమ్మా, అందరూ కూడా ఎవరు ఖాళీగా ఉండలేదు. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి పని చేసేటువంటి వీరు ఆ పనిలో గొప్పవారు అవ్వాలి అనుకుంటారు. ఇప్పుడు వడ్రంగ పని ఉంది ఏమా, అలాగనని మరి కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తుంటారు. అలాగన అనేక పనులు మనం చేస్తూ ఉంటాం. మరి దీనిలో ప్రతి వారు కూడా ఏమనుకుంటారు, నేను గొప్పవాడిగా ఉండాలి, ప్రత్యేకమైన వాడిగా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇలాగన చేయడం మంచిదే, కానీ అయితే మనము చేసేటువంటి పని, కొన్ని పనులు మనం చేస్తూ ఉంటాం, ఆ పని దేవునికి ఇష్టమైనదా కాదా అనేది మనము ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే ఎవరికి తోచిన పని వారు చేస్తూ ఉంటారు, ఎవరి ఇష్టానుసారమైన పని వారు చేస్తూ ఉంటారు. మరి ఈ పని మరి దేవునికి ఇష్టమైందా కాదా అని మనం ఏం చేయాలా, తెలుసుకునే వారిగా ఉండాలి. అయితే దేవుని విశ్వాసులారా, దేవుడు చూస్తూ ఉన్నాడు గనుక మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యములో చివర్లో అంటూ ఉన్నారు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవరికి వేరుగా ఉండి? దేవునికి వేరుగా ఉండి మనం ఏ పని కూడా చేయలేమట. కనుక మనము ఏ పని చేసినా కానీ దేవుణ్ణి అడగాలంట ప్రార్థనాపూర్వకంగా. ఆ పని మనం చేసేటప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు అది దేవునికి ఇష్టమైందో లేదో అది దేవుడే తెలియజేస్తాడు. ఇప్పుడు దావీదు గారు ఉన్నారు. దావీదు గారు ఆయన యుద్ధానికి వెళ్ళాలి అనుకున్నాడు కల్దీల మీదకి. కానీ వెళ్ళాలనుకున్నటువంటి ఆయన ఏం చేశాడంటే దేవునికి ఇష్టమో కాదు ఆయన ప్రార్థన చేసి కనుగొన్నాడు. కనుగొన్నటువంటి సమయంలో వెంటనే దేవుడు ఆయన చక్కగా అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక దేవుని విశ్వాసులారా, ఇలాగన మనం చూసినట్లయితే, మనము ఇలాగన దేవునికి ఇష్టమైన పని చేసినట్లయితే దేవుని చిత్త ప్రకారము, దేవుని ఇష్ట ప్రకారము నీవు ఆ పని చేసినట్లయితే అప్పుడు దేవుడు తప్పనిసరిగా నిన్ను ఆయన ఆశీర్వదించేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. చూసారా, మనం గమనించినట్లయితే చూడండి, 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనములో మనం గమనించినట్లయితే దావీదు యెహోవా యొక్క విచారణ చేసెను. అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్ల కొనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులను యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరి వెళ్ళవల్లని సెలవిచ్చెను. దేవుని స్తోత్రం. చూసారా, దేవుడు ఆయనకు ఒక సూచన చూపించాలి. అలాగే దేవుడికి ఇష్టమైన పని మనం చేసేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా చేస్తేనట ఆయన మనకు ఒక సూచన చూపిస్తాడు, లేదా ఒక వ్యక్తిని చూపిస్తూ ఉంటాడు. అంటే ఆయనకు నచ్చిన పని అయితేనే సుమా, ఆయనకి ఇష్టము లేకపోతే వెంటనే దేవుడు దాన్ని ఆపు చేస్తాడట. దేవుని స్తోత్రం. ఆయన ఆపు చేసినట్లయితే నీవు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఆ పని జరగదు. గనుక దేవుని విశ్వాసులారా, మీరు ఇప్పుడు ఈ దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నారు? ఏమా, మీరు ఆశీర్వాదం కొరకే వస్తున్నారు. గనుక ఇప్పుడు దావీదు చూడండి, దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాడంట. విచారణ చేయగా వెంటనే యెహోవా ఆయనకు ఒక ఆనవాళ్ళను చూపించాడు. ఏమా, అలాగే దేవుడు మనకి కూడా గొప్ప కార్యము చేస్తాడు. కానీ నువ్వు ఎవరికి లోబడాలి? దేవునికి లోబడేవాడిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎక్కడికోయి ఎక్కడ పోయేది, ఎక్కడికోయి ఎక్కడ పోయేది
అయ్యో క్షణములో కమ్ములు విడకు అయ్యో క్షణములో. చూడండి 9వ వచనం. దానికి బాబేలు అని పేరు పెట్టిన, ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరు. ఈ చెదిరిపోయిన వారందరూ కూడా మరలా ఎప్పుడు కలుస్తారంటే కల్వరి గిరి మెట్ట మీద కలుస్తారట. సిలువలో ప్రభు సిలువ వేయబడినప్పుడు వీరందరూ అక్కడ కలుస్తారట. దేవుని స్తోత్రం. అందుకని అయ్యగారు అన్నారు కదా, గల్లిబిలి గల్లిగే నోకాపోడు సీన్యారు బాబెలు కట్టడములు కట్టినప్పుడు పలుకు భాషయును కపైనను పలు విధములకు భాషలు అను దిశల కొలగనులు పోయి కలువరిపై కలుసుకొని ఎంత గొప్ప పుట్టెను నా నీతో రక్షణ అంతయును సమాప్తమాయెను. కనుక కలువరిపై కలుసుకొని కలువరి కొండ మీద ఈ యొక్క తారుమారైన భాషలైన వారందరూ కూడా అక్కడ కలుసుకున్నారు. ప్రభువును సిలువ వేయబడిన సమయములో ఆ కలువరి కొండ మీద ప్రభువును కలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్ర. కనుక అందుకనే మనము చేసే పని ఎవరికి ఇష్టం అవ్వాలి? మరి ఈయన చేసిన పని దేవునికి ఇష్టమైందా? ఇష్టం అవ్వలేదు కనుక వారి భాషను ఏం చేశారు? తారుమారు చేసేసారు. మనకి కూడా కొన్ని పనులు దేవునికి ఇష్టము లేకుండా చేస్తూ ఉంటాం. జాగ్రత్త. పర్లేదులే అంటారు చాలామంది. పర్వాలేదు అని ఎప్పుడైతే అంటావో నువ్వు చేసేది పాపమే. అర్థమైందా? నువ్వు పర్వాలేదని చెప్పి చాలా మంది పిల్లలతో అంటూ ఉంటారు, పర్వాలేదని చెప్పి భర్తతో అంటారు, పర్వాలేదని చెప్పి ఇంట్లో వాళ్ళతో అంటుంటారు. పర్వాలేదు అంటే అది పాపమే. గమనించుకోవాలి. కనుక దేవుని విశ్వాసులారా, అటువంటి పాపం మనం చేయకుండా దేవునికి ఇష్టమైన మార్గంలో నీవు నడుస్తున్నట నీ యొక్క పని, నీవు చేసేటువంటి కార్యము దేవునికి ఇష్టమైనదిగా ఉంటుందట. దేవుని స్తోత్ర. సరే, చివరిగా మనం గమనించినట్లయితే ఇక్కడ లోతు కనబడుచున్నాడు. లోతున్నటువంటి ఆ యొక్క ప్రాంతమంతా కూడా ఏమైందంటే పాపముతో నింపబడింది. పాపముతో నింపబడినటువంటి ఆ ప్రాంతమును దేవుడు కడిగివేయాలి అనుకున్నాడు. కడిగివేయాలి అనుకున్నటువంటి సమయములో ఆయన ఈ యొక్క సొదొమ గొమొర్ర పట్టణములన్నిటినీ కూడా పాపముతో నింపబడి ఉన్నవాట. మరి వీటిని కడిగివేయాలని చెప్పి దేవుడు అనుకున్న సమయములో ఎవరు అడ్డం వస్తున్నారంటే లోతు కుటుంబం అడ్డం వస్తూ ఉన్నదంట. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే లోతును, వారి యొక్క కుమారులను, వారి యొక్క భార్యను ఏం చేశారు? ఆ ప్రాంతము నుండి బయటకు నడిపిస్తూ ఉన్నాడట. దేవుని స్తోత్ర. కనుక చూడండి 19వ అధ్యాయం 16వ వచనం. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచి దేవుని స్తోత్ర. ఇదిగో మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, ఈ ప్రాంతం అంతా కూడా కాల్చివేయబడతాది అని చెప్పి దేవుడు వారికి చెప్పాడు. అయితే మీరు వెళ్ళేటప్పుడు మాత్రం ఏం చేయకూడదు? వెనుదిరగవద్దు అన్నాడు. ఆ ప్రాంతం వెళ్ళిపోండి, కానీ వెనుక్కు మాత్రం చూడొద్దు అన్నాడు. చిన్నప్పుడు మమ్మల్ని కూడా మా అమ్మగారు బయటకు పంపించేవారు రాత్రులు అన్నమాట. గో
నీకు ఎప్పుడైనా భయం వేసిందనుకో, వెనక్కి చూడకుండగా నువ్వు పరలోక ప్రార్థన చెప్పుకొని ముందుకెళ్ళిపో అనేవారు. ఏ ప్రార్థన చెప్పుకోవాలంట? పరలోక ప్రార్థన. మీరు కూడా పరలోక ప్రార్థన చెప్పుకోండి ఏమా. ఈ పరలోక ప్రార్థనే నీ గుర్రము చుట్టూ కంచి వలె ఉంటుందట. మా అమ్మగారు చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుంది ఏమా. నేను మీకు చెబుతుంటే నాకు ఆ సీన్ అంతా గుర్తుపడుతున్నాను అన్నమాట. దేవుని స్తోత్రం. కనుక ఇలాగ రాత్రికాల సమయం వెళ్ళేటప్పుడు భయం వేస్తే ఈ పని చేయాలి. అంటే పరలోక ప్రార్థన ఎవరితో మాట్లాడుతున్నాం? మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు నేర్పించిన ప్రార్థన మనం చేస్తున్నాం, పరలోక ప్రార్థన. అయితే మరి ఇలా జరుగుతున్న సమయంలో చూడండి 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. దేవుని స్తోత్రం. తిరగమన్నాడా తిరగొద్దన్నారా దూతలో? మరి ఎందుకు తిరిగింది? ఆశ. ఏముందమ్మా? ఆశ. నేను అన్నీ వదిలేశాను, అక్కడ అన్నీ కాలిపోతున్నాయి, బట్టలు మొత్తం అన్నీ కాలిపోతున్నాయి అని చెప్పి ఏమా ఆమె ఆశ కలిగి వెనుదిరిగేసరికి వెంటనే అక్కడ ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయిందట. దేవుని స్తోత్రం. దేవుని దూతలు బయటకు నడిపినా, దేవుని దూతలు బయటకు నడిపిన లోతు భయానాడు లోకాశలో బాని, లోతు భయానాడు లోకాశలో బాని, ఊరి వెలుపల ఉప్పు స్తంభమాయెను, గొప్ప స్తంభమాయెను. ఊరి వెలుపల ఉప్పు స్తంభమాయెను, గొప్ప స్తంభమాయెను. రేయింబవళ్ళను వెళ్ళింది త్రోవను, యేసయ్య నిలబడుతూ అయ్యో క్షణమును లోకమును విడుతూ, అయ్యయ్యో క్షణమును లోకమును విడుతూ, అయ్యయ్యో క్షణమును లోకమును విడుతూ. దేవుని స్తోత్రం. కనుక మనము దేవుని చిత్త ప్రకారము మనం చేసేవారిగా ఉండాలి. దేవునికి ఇష్టమైన పని మనం చేసేవారిగా ఉండాలి. దేవునికి ఇష్టం లేని పని చేస్తే అది నీకు నష్టమే. కనుక ఆయన ఇష్టమైన ప్రకారము దావీదు ఎలాగనైతే చేసినప్పుడు, దావీదుకు ఎలాగనైతే ఒక మార్గాన్ని దేవుడు చూపించాడు, అలాగా ఆయనకి ఇష్టమైన కార్యమైతే మనకి కూడా ఒక మార్గాన్ని ఆయన చూపిస్తాడు. నీకు ఇష్టమైన మార్గము నాశనమునకు నడుపును అంటున్నాడు ఏమా. అది పాప మార్గము గనుక నాశనానికి నడిపిస్తాడు. దేవునికి ఇష్టమైన మార్గము నిన్ను పరలోకానికి నడిపిస్తాడు ఏమా. లోతు కుమార్తెలు బాగున్నారు, లోతు భార్య మాత్రం లోకాశలో పడ్డది గనుక ఉప్పు స్తంభం అయిపోయింది. మరి మనం కూడా అటువంటి ఆశలో పడకుండగా దేవునికి ఇష్టమైన కార్యము చేస్తూ దేవుణ్ణి వెంబడించేటువంటి ధన్యత తండ్రి మనందరికీ దయచేయును గాక. ముగింపు ప్రార్థన. సకల యుగములలో అక్షరులను అదృశ్యులను రాజునైన మా పావన పరలోకపు తండ్రి, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచు నాము. నాయనా, నీ సన్నిధిలోనికి మమ్మందరినీ తోడుకొని వచ్చావు తండ్రి, నీకే స్తోత్రములు. నీ సన్నిధిలోనికి రావాలి అనే ఆలోచన ఇచ్చావు తండ్రి, నీకే స్తోత్ర. సమయమునిచ్చిన తండ్రి, నీకే స్తోత్రములు. మాకు తోడైన తండ్రి, నీకే స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నాయనా, నీ సన్నిధిలోనికి వచ్చి నాయనా వివేకము కలిగి వాక్యము నీ భాగ్యము దయచేసావు. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, నాయనా ప్రార్థనల ద్వారా పాల్గొనే భాగ్యమునిచ్చావు తండ్రి, నీకే స్తోత్రములు. ఈ సమయమున తండ్రి నాయనా ఇదిగో తండ్రి, మేమందరము కూడా నీ వైపు తేరి చూచుచున్నగా మమ్మందరినీ దీవించండి ప్రభా, నీకే స్తోత్రములు. నాయనా
నీవు ఏ పని చేసినా ఆ పని దేవునికి ఇష్టమైనదిగా ఉండాలన్నావు ప్రభా. నాయన ఇదిగో దావీదు పని ప్రారంభించినప్పుడు ఇదిగో నాయనా నీకు ప్రార్థన చేసేవాడట. నీకు ఇష్టమైతేనే నాయనా నీ చిత్త ప్రకారము నడిచాడు. అందువల్లనే ఇదిగో ప్రభా నాయనా దావీదును నీవు హెచ్చించావు. దావీదును ఇదిగో నా హృదయానుసారుడు అన్నావు తండ్రి. నీకే స్తోత్రములు. మేము కూడా ఆ విధముగా నాయనా నీ చిత్త ప్రకారము నడిచే భాగ్యం మా అందరికి దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నా. అలానే తండ్రి ఇదిగో ప్రభా నాయనా నీ చిత్తమును జరిగించడానికి నీవే మాకు సమయమును వీలును నీవే మాకు దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు. మా కుటుంబములను దీవించండి, బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగోనైనా ఇంటర్మీడియట్ వారు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, మీరే దీవించండి ప్రభా. అలానే ఇదిగో ప్రభా మరలా ఈ నెలలో 10th క్లాస్ వారి ఎగ్జామ్స్ నైనా వారిని కూడా దీవించండి ప్రభా. ఆ తర్వాత మిగిలిన వారికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి గనక నైనా ఈ నెలంతా వచ్చే నెలంతా ప్రభా ఇదిగో ప్రభా ఎంతవరకు వారు కష్టపడి చదివిన దానికి పరీక్షలు ఏర్పాటు చేస్తున్నాం నైనా. మాకైతే ప్రతిరోజు పరీక్షే అన్నావు ప్రభా. నాయన అటువంటి పరీక్ష లేనివాడు, అటువంటి శ్రమ లేనివాడు నావాడు కాదన్నావు ప్రభా. నాయన నీవాడిగా మేముండాలంటే నిత్యము నీ సన్నిధిలో పరీక్షింపబడే వారిగా మమ్మల్ని ఉంచుచున్న తండ్రి నీకే స్తోత్రములు. గొప్ప దేవా వందనాలు చెల్లించుకొచ్చున్నా. నా ఇదిగో ప్రభా నీ సన్నిధిలోనికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని. అలానే తండ్రి నాదా సత్యస్వరూపి ఇదిగో ప్రభా పోయినది అనుకున్న బంగారము దొరికే భాగ్యము దయచేసావు తండ్రి నీకే స్తోత్రములు. అలానే తండ్రి పొలం అమ్ముడవటం లేదని ఎన్నో రకాలుగా ప్రయత్నము చేశారు ప్రభా. ప్రార్థన చేయగా పొలమమ్మడే భాగ్యము దయచేసావు తండ్రి నీకే స్తోత్రములు. వందనాలు చెల్లించుకొనిచున్నాం. అలానే తండ్రి నాయనా అనేక మందికి అనేక కార్యములు ఈ దినాన జరిగించిన గొప్ప దేవానికే స్తోత్రములు. వచ్చే వారము ఇంకా ఘనమైన కార్యములు, ఇంకా అద్భుత కార్యములు, ఇంకా ఆశ్చర్య కార్యములు నీవు మా ద్వారా జరిగించి మేము నీకు సాక్షులుగా వాడబడే భాగ్యము మా అందరకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి నీకే స్తోత్రాలు. అలానే తండ్రి 18, 19, 20 నాయన ఈ 3 తేదీల్లో బైబిల్ మిషన్ మహాసభలు రాజమండ్రిలో జరుగుతున్నవి గనుక నీవే ఘనముగా జరిగించమని తండ్రి నీ పాదముల పట్టు అడుగుతున్నాం. నాయన ప్రతి వారు కూడా ఏకీభవించలాగున ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. క్షేమముగా తోడుకొని వచ్చావు. నీ ఆశీర్వాదమును పొంది తైల ప్రోక్షణను పొంది యేసయ్యా మళ్ళా మేము తిరిగి మా గృహాలకు వెళుతుండగా ఒక్కొక్కరితోనూ ఒక్కొక్క దూతాలని తోడిగా ఉంచండి ప్రభా. నాయనా మేము మా గృహాలకు వెళ్ళి ఇక్కడ విన్న వాటిని కన్న వాటిని అనగా కల్లారా చూసిన వాటిని చెవులారా విన్న సాక్ష్యములను కల్లారా చూసి సాక్ష్యములు చెప్పున వారిని కల్లారా చూచాము గనక నాయన మా గ్రామములకు వెళ్ళి మేమందరము ఇదిగో సాక్ష్యం ఇచ్చే బిడ్డలముగా మమ్మందరినీ దీవించమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు భూమి మీద నెరవేరునుగాక. మానదన ఆహారాన్ని మాకు దయచేయం. మేల అపరాధములు చేస్తున్న క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధలోని తెకాకి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం. అపవాది క్రియలకు లయం.
ప్రవేశు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం, ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసము నీతిమంతుడి ఆశీర్వాదములు చేసిన సర్వాంశములకును జరగబో కార్యములకును కూడి వచ్చిన బిడ్డైన వారందరికీ జరగబోయే బైబిల్ మిషన్ మహాసభలకును అలానే ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డైన వారందరికీ ఆయన కృపతోడైంది నడిపించును గాక.